డబ్బులు దీని కింద బియ్యం కింద అంటే మేము బియ్యం తినొద్దా? డబ్బులే ఇష్టమైతే తీసుకోండి, లేదు పోండి. అంటే మొన్న షిప్పు పట్టుకున్నారు కదా, అదే అంటుంటదా? ఏమో అది అయ్యి ఉంటుందో వాళ్ళు దాపెట్టుకున్నారు, మాకేం తెలుసు అయ్యా. మాకు ఇప్పుడు మీరు ఇస్తానంటేనే మేము తీసుకునేది. మరి మీరు ఇట్లేదు మేమేం తీసుకోవాలా? బండ్లు వస్తున్నాయి, ఆడాడో నిలబెట్టుకుంటుండు. మరి బియ్యం వేయంటే మీ బియ్యం మేము తిన్నమా అయింది? మేము తిన్నమా? డబ్బులు ఉండే తీసపో, లేకపోతే ఇంక పో. లేవు కందిపప్పు కానీ రేషన్ బియ్యం కానీ పంచదార కానీ ఏం రావట్లేదు మాకు. జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చాయమ్మా మరి? ఇంటి దగ్గరికి రాపోయినా కూడా ఈ ఈదులో ఉండా కూడా ఇచ్చారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పెడతాడు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఏడో ఆడ పెడితే ఊరు బయట పెడితే ఎవరు తీసుకుంటారు? అంత దూరం పోతారు ఆడవాళ్ళు, పోరు కదా. ఇంటి దగ్గరికి ఎందుకు జగన్ మరి ఇక్కడికొచ్చి ఇచ్చిండు మాకు. ఇంటికి వచ్చి బియ్యం ఒక్క నెల కూడా లేకుండా 20 కేజీలన్నీ ఇచ్చారు. ఇప్పుడు 30 కేజీల్లో 10 కేజీలు కూడా ఇవ్వట్లేదు మాకు. ఇవ్వట్లేదు, డబ్బులే అంతా. మరి ఇంకేం చేయాలా? ఏం తినాలా? జగన్మోహన్ రెడ్డి అంతా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు, ఏదైనా ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా. ఏం దాపెట్టుకున్నారే? జగన్ దాపెట్టుకుంటే వీళ్ళు నూకారే. మరి మాకు రైతు భరోసా ఇవన్నీ లాస్ట్ లో పడాలిగా, మాకు అవి పడలేదుగా. మరి ఎవరు తిన్నారు? వాళ్ళు వచ్చినాకేగా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకేగా మాకు అవన్నీ పడలేదుగా. మరి అవి అమలు చేయొచ్చుగా వాళ్ళు కూడా. అంటే పంటలు కూడా ఎక్కువ పండి, ఇప్పుడు రైతులు ఉన్నారు కదా, రైతులకి పంటలు ఎక్కువ పండినాయి, అందుకనే ధరలు లేవంటున్నారు. మరి ఎక్కువ పండి అంటున్నా, సరేలే వాళ్ళు పండించారేమో మరి ఎక్కువ. అటు సైడ్ మా సైడ్ అయితే పండల 20 బత్తాలు 10 బత్తాలు కంటే ఎక్కువ కాల. మరి పెట్టుబడి ఎంత? ఆ 10 బత్తాలకి ఎంత వస్తాయి లెక్కేసుకో మనం డబ్బులు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అని వేశారు కదా, ఈయన వచ్చి 45 సంవత్సరాలకు డబ్బులు, ఆట వాళ్ళకి డబ్బులు, మిషన్ వాళ్ళకి డబ్బులు, ఈ కొట్లో వాళ్ళకి డబ్బులు, మరి అమ్మ ఒడి ఇవన్నీ వేశారు. మరి కొట్లో వాళ్ళకి ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాం బండ్ల మీద, మాకేం వేయట్లేదు 10,000. మరి 40 ఏళ్ళకి వేయట్లేదుగా. మరి అవన్నీ ఎటుపోయినాయి? ఆయన ఇచ్చిండుగా, మరి ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? స్కాలర్షిప్లు జగన్ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు స్కాలర్షిప్లే రాష్ట్రం మొత్తం లో బడ్జెట్ లో పెట్టేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది పింఛన్ రావట్లేదు కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు లో బడ్జెట్ లో పెట్టేసి వెళ్ళారు రాష్ట్రాన్ని, ఏదైనా ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నారు కదా. లో బడ్జెట్ లో పెట్టి అమెరికా కొన్నాడు జగన్ గారు. అమెరికా కొంటే వీళ్ళందరూ వచ్చి లాస్ పడ్డారు వీళ్ళకి. మరి అప్పుడు వాళ్ళు ఆయన అప్పులు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు రావాలండి? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇది పింఛన్ రాదు, మరి 80 ఏళ్ళు ఉన్నాయి. మరి అడగండి పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇల్లు లేదు ఆమెకి. అట్లాంటి వాళ్ళకి జగన్ ఇచ్చిండు, మరి వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? మధ్యలో ఇవ్వట్లేదు. అప్పుడు రాపించుకున్నా కూడా వచ్చినా కూడా అడ్డం పడి ఇవ్వట్లేదు ఆమెకి.